మీరు మీ కళ్ళతో దిష్టి పెట్టకండి స్వామి. ఎందుకంటే మీకు లెక్కనే చూపించండి రండి. మామూలుగా ఈ విషయం పబ్లిక్‌లో చెప్పకూడదు. ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఏందిరా అంటే నా దగ్గర బంగారం ఉన్నది. అది అమ్మేదానికైతే పోతున్నా తిరుపతికి. నేనేదో మా అమ్మ బంగారం దొంగని ఎత్తుకొని అమ్ముకోలేదు స్వామి. నేను ఇంట్లో తెలిసి ఎత్తుకోమాదునా. కాకపోతే పొద్దున్నే నేను మేత అనేది మేలే. ఇక్కడికి వచ్చిన తర్వాత మేత మేసిన కొద్దిసేపు తర్వాత. నేను గోల్డ్ బ్యాగ్‌లో అయితే పెట్టుకుంటా. కవర్ అయితే పెట్టుకోవచ్చిన ఊపుకుంటా. అయితే భయంతో వచ్చిన అనుకో సంకలో పెట్టుకుని కవర్. నాకు ఈ మూట చూసినప్పుడల్లా భలే నువ్వు వచ్చదమో ఎందుకు తెలుసా? మావ ఒక్కొక్క మూట సేమ్ ఇలానే ఉంటది. ఆయనకి మూట సంచి అయితే ఇచ్చేసినా ఇంకా మన లెక్క అయితే మనం పోయి తీసుకుందాం సరేనా? అమ్మో మీరు నా బంగారం చూసి దిష్టి పెడతారమ్మో అని ఎన్ని గ్రాలు అనేది చెప్పండి స్వామి. నేను దాచిపెట్టుకుంటా. ఇప్పుడు నేను తెచ్చిన బంగారాన్ని ఏంటంటే నిజమా కాదని చెప్పి ఈ మిషన్ లో పెట్టి చెక్ చేస్తారు. లేదు ఫేక్ అనుకో ఏమంటారమో మట్టంగా జోలు పెట్టి పంపించారు పానాయన అని చెప్పి. మీరు మీ కళ్ళతో దిష్టి పెట్టకాక నా లెక్కనే చూపించారు. మీరు కానీ దిష్టి పెట్టారనుకో మీకు బేదులు వచ్చాయి పొద్దునే. నేను లెక్క అయితే తీసుకున్నా కాకపోతే ఆ కవర్ లో పట్టదు ఏం చేయాలి అర్థం కాలే. ఇంకా దూడ్చి పెట్టుకోవాలి అయితే నాకు నా లెక్కేసేది రాదు. ఆ అన్న అయితే లెక్కేస్తాడు. ఏంది తమ్ముడు లెక్క సంపాదించడం లెక్కేసేది రాదంటే నాకు రాదు నా తినడం తప్ప. సుజనా గోల్డ్ చాలా ఉపయోగపడుతుంది మీకు ఎందుకు తెలుసా? బ్యాంకులో కానీ మీరు గోల్డ్ పెట్టేసినారు మీ దగ్గర లెక్క లేకనంటే సుజనా గోల్డ్ దగ్గర రండి వాళ్ళైతే విడిపించేస్తారు గోల్డ్. సుజనా గోల్డ్ అనేది మీకు పర్సనల్ గా చాలా ఉపయోగపడుతుంది. నేను అడ్రస్ అనేది పెడతాను వెళ్ళిపోండి సరేనా?